శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు విచారణకు వస్తాను, 65 ఏళ్ళు పైబడ్డ వ్యక్తిని కాబట్టి 160 సిఆర్పిసి ప్రకారం నా ఫామ్ హౌస్లో విచారించుకోండి, నేను ఇక్కడే నివాసం ఉంటున్నానని ఒక లెటర్ నిన్న పంపారు మీకు. అయితే సిట్ మాత్రం ఇప్పుడు మళ్ళీ నందినగర్లోనే విచారించేందుకు రెడీ అవుతుంది. ఆ సిట్ నోటీస్ మళ్ళీ అక్కడే ఫిబ్రవరి 1వ తేదీ 3 గంటలకు నందినగర్లో అందుబాటులో ఉండండి అంటూ ఒక నోటీస్ ఇచ్చారు. దీన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? చట్టాన్ని తన చేతులు తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేయడం ఎవరు కూడా కరెక్ట్ కాదు. చట్టానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, సిట్ అధికారులు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది మాజీ ముఖ్యమంత్రులు నోటీస్ ఇవ్వలేరు? ఆయా రాష్ట్రంలో ఇలాంటి విచారణ జరిగినప్పుడు వారికి గౌరవాన్ని ఇష్టం వారింట్లో నందినగర్ మొన్నటిదాకా అసెంబ్లీ నడిచినప్పుడు వచ్చింది, వాళ్ళు నందినగర్లో ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర విచారించుకుంటారు. వాళ్ళు వారు రావాలి, వాళ్ళ ఇంట్లో కూర్చోవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి సహకరిస్తారు. నీవు ఉన్న ఫామ్ హౌస్ కి రావాలని చెప్పని అంటే అది బెట్టి చేయడం అన్నట్టు అయితే అది కరెక్ట్ కాదు. ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, జగవిడిన సత్యము, లోకం కోడే కూసింది. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు, సినిమా తారలు మాట్లాడు మాటలు, జడ్జిలు మాట్లాడిన మాటలు, ప్రత్యర్థుల ఫోన్లు, వ్యాపార వర్గాలు, మరి రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్. సరే మేమంటే ఈర్ష్యాబాబు అనుకున్నారు, సొంత కూతురు కవితనంది కదా, మా ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి ఇదేం విధానం, ఇదేం పద్ధతి అని. కర్మ ఇస్ బ్యాక్ అన్నది. ఆ దయ్యాలలో మొదటి దయ్యాన్ని విచారిస్తున్నారు. ఎంతవరకు చదువు మాకు నమ్మకం విచారణ మీద అంటే వాళ్ళకి శిక్ష పడాలని చెప్పన్నది. కేసీఆర్ గారు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా కవిత కామెంట్ చూసినాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు, సొంత ఇంట్లో ఉన్నటువంటి కూతురు కవితని టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిన తర్వాత వీళ్ళు ఇంక మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టుగా, మేమేదో మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నట్టుగా, 2023 డిసెంబర్ 3 తర్వాత జరిగిన ఎన్నికలు చూసారు కదా కళ్యాణ్ గారు. ఇది లోక్సభలో 0కు పరిమితమైనరు, కంటోన్మెంట్ లో 3rd ప్లేస్, దెబ్బలు చేసుకుంటూ జూబ్లీస్ 24,000తో ఓటమి, సర్పంచ్ ఎన్నికల్లో 65% వచ్చింది. ఇప్పుడు రేపు ఇది కూడా మున్సిపల్లో కూడా తప్పనిసరి ప్రజలు సంక్షేమం అందిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మాకు కక్ష సాధింపు అనేది ఉంటే మేము 2 ఏళ్లకి ఎందుకు అవుతాము కళ్యాణ్ గారు? ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది. వాళ్ళేమో వాళ్ళలాగా వాళ్ళని అర్ధరాత్రి ఇప్పుడు తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పంపాలని చూసుకుంటారు. మాకు అవసరం లేదు. చట్టానికి బాధ్యత ఉంది కాబట్టి చట్టం తరపంతం చేసుకోవాలని చెప్పిన ఆలోచన ఉన్నాము. ఈరోజు కాళేశ్వరం సంబంధించింది సిబిఐకి అప్పయిపోయినాము. మాకేమో వాళ్ళ మీద దురుద్దేశం ఉంటే మేమే చట్టం చేతులు తీసుకొని వాళ్ళకి చేయాలని చెప్పిన ఆలోచన ఉంటే అది చేసే వాళ్ళం కదా. అసెంబ్లీలో మాట్లాడి సిబిఐకి అప్పయిపోయినాము. మా తరఫున సాక్ష్యాధారాలు సిబిఐకి ఇచ్చినాము. ఈ కార్ రేసింగ్ కానీ, ఈరోజు చేపలు, బర్రెలు, గొర్రెలకు సంబంధించి కానీ, కరెంటు కొనుగోలు కానీ, ఓవరాల్ సంబంధించిన కుంభకోణం కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక కుంభకోణాలకు సంబంధించి తప్పనిసరిగా సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు చట్టం తన పందరం చేసుకొని పోతుంది.